Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 December 21. Today current affairs headlines. Okay, first one, JPC chairman ga PP Chowdhury joined to Parliament Committee. One nation, one election. జమిలి ఎన్నికల్లో భాగంగా లేటెస్ట్గా లోక్సభలో జమిలి ఎన్నిక బిల్లును 129వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ప్రవేశపెట్టాము. దీనిపైన జేపీసీ కమిటీ నియమించారు. దీనికి చైర్మన్గా ఒక వ్యక్తి రావడం జరిగిందమ్మా, ఆయన పిపి చౌదరి. ఓకేనా. నెక్స్ట్ వన్, విజయ్ హజారే ట్రోఫీ 2024-2025 వార్తలు ఉంది. విజయ్ హజారే ట్రోఫీ దీనికి సంబంధించి క్రికెట్కి సంబంధించి. నెక్స్ట్, ఓం ప్రకాష్ చౌటాలా కన్నుమూత, ఆయన ఒక సీఎం, ఒక ముఖ్యమంత్రి. నెక్స్ట్ వన్, హిందూ వారసత్వ మాసంగా అక్టోబర్. హిందూ వారసత్వ మాసంగా అక్టోబర్ నెల ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ప్రకటించారు మాట్లాడుతాం. నెక్స్ట్, భారత్ ఫ్రాన్స్ మధ్య నేషనల్ మ్యూజియం ప్రాజెక్ట్. భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య నేషనల్ మ్యూజియం ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నాం. అది ఏ దేశంలో ఏర్పాటు చేస్తున్నాం, ఈ రెండు దేశాల మధ్య MOU అంటే మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగిందమ్మా లేటెస్ట్గా. ప్రపంచ జ్ఞాన దినోత్సవం 2024 వరల్డ్ మెడిటేషన్ డే అండ్ UNO ఆధ్వర్యంలో పాస్ట్ మెడిటేషన్ డే ఈ రోజున డిసెంబర్ 21న ప్రారంభం జరుగుతుంది. దీనికి భారతదేశం నుంచి ఎవరు అటెండ్ అవుతున్నారు అంటే శ్రీ రవిశంకర్ ఆధ్యాత్మిక గురువు, ఆయన అటెండ్ అవి అక్కడ మాట్లాడతారమ్మా. నెక్స్ట్ వన్, కొబ్బరి కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న, భారతదేశంలో నేపాల్ రాయబారి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ వచ్చారు. కరెంట్ అఫైర్స్, భారత్లో నేపాల్ రాయబారి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ గారు. ప్రెసిడెంటు భారత్లో అమెరికా రాయబారి ఎవరు? భారత్లో అమెరికా రాయబారి ఎవరన్నా అంటే ఎరిక్ గార్సెట్టి. నెక్స్ట్ గమనిస్తే, మహారాష్ట్ర తీర ప్రాంతం మరియు నదీ తీర సంరక్షణ కొరకు మహారాష్ట్రంలో తీర ప్రాంతం మరియు నదీ తీర సంరక్షణ కొరకు భారతదేశ ప్రభుత్వానికి ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాలు ఇవ్వనున్నది గుర్తుపెట్టుకో. దాదాపుగా 42 మిలియన్ల రుణాలు ఇస్తుందమ్మా. అంటే మహారాష్ట్ర తీర ప్రాంతం మరియు నదీ తీర సంరక్షణ కొరకు. అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ రాజధాని అమరావతి కూడా వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు కూడా రుణాలు ఇస్తుందమ్మా. లేటెస్ట్గా వార్తలు ఉన్నాయి. ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. అరే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా, నేవీ చేతికి ఆధునాతన యుద్ధ నౌకలు. భారత నౌకాదళానికి సంబంధించి వార్తల్లో ఉన్నాయన్న. భారత నౌకాదళానికి 2 ఆధునాతన యుద్ధ నౌకలు అందాయి. వాటిలో ఒకటి స్టెల్త్ ఫ్రిగేట్. సెకండ్ వన్ స్టెల్త్ డిస్ట్రాయర్. మరి ఎవరు తయారు చేసి పంపించారంటే ముంబైలో మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, దీన్నే MDL అని పిలుస్తారు. MDL ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకున్నా అంటే మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్, వారు తయారు చేసి పంపించారు. ఒకసారి గమనిస్తే స్టెల్త్ ఫ్రిగేట్కి ఏమని పేరు పెట్టానన్నా INS నీలగిరి, అండ్ స్టెల్త్ డిస్ట్రాయర్కి నెక్స్ట్ INS సూరత్. మరి INS నీలగిరిని దేంట్లో భాగంగా తయారు చేశారంటే ప్రాజెక్ట్ 17A, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ 17A. మరి INS సూరత్ని దేంట్లో భాగంగా తయారు చేశారంటే ప్రాజెక్ట్ 150 భాగంలో. చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్గా INS నిర్దేశక్ దీని జాతికి అంకితం చేశారు. మరి 2024 డిసెంబర్ 18వ తారీఖున 2024 డిసెంబర్ 18 INS నిర్దేశక్ని జాతికి అంకితం చేశారు. అంటే విశాఖపట్నంలో. మరి జాతికి అంకితం చేసిన వ్యక్తి ఎవరమ్మా? భారత రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేత్. మరి INS నిర్దేశక వెయిట్ ఎంత బరువమ్మా? 3800 టన్నులమ్మా, 110 మీటర్లు. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, JPC చైర్మన్గా PP చౌదరి జాయింట్ పార్లమెంట్ కమిటీ.
భారతదేశంలో జమిలి ఎన్నికల పైన వన్ నేషన్ వన్ ఎలక్షన్, దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్ జరగాల ఉద్దేశంతో జమిలి ఎన్నికలపైన రామనాథ్ కోవింద్ కమిటీ నియమించారు. మరలా లేటెస్ట్గా లోక్సభలో జాయింట్ పార్లమెంట్ కమిటీని ప్రవేశపెట్టారు. దీంట్లో సభ్యులు 31 మెంబర్స్ అని చెప్పుకున్నాం మొన్న. మరలా ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు నాన్న. కరెంట్ అఫైర్స్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు 39 మెంబర్స్. జాయింట్ పార్లమెంట్ కమిటీలు ఎంతమంది సభ్యులమో 39 మంది గుర్తుపెట్టుకోవాలి. దీనికి చైర్మన్గా ఒక వ్యక్తి నియమించారు. చైర్మన్గా మరి జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ చైర్మన్గా పిపి చౌదరి. పిపి చౌదరి ఎవరున్నా అంటే రాజస్థాన్కి ఎంపీ. ఓకే, రాజస్థాన్కి చెందిన ఎంపీ నానైనా, రాజస్థాన్ ఎంపీ. మరి ఇక్కడ మనం గమనిస్తే జాయింట్ పార్లమెంట్ కమిటీని అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ అంటాడమ్మా అంటే అమెండ్మెంట్ యాక్ట్ 129 అమెండ్మెంట్ యాక్ట్ 129వ రాజ్యాంగ సవరణ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయడానికి మొత్తం ఎంతమంది నియమించారు? 39 మెంబర్స్. ఇప్పుడు దీంట్లో ఈ 39 మెంబర్స్ లోక్సభ నుంచి మా 27 మెంబర్స్ అంటే 27 మంది ఎంపీలు ఉంటారు. రాజ్యసభ నుంచి 12 మంది గుర్తుపెట్టుకోవాలి. అంటే గతంలో బిఫోర్ అయితే లోక్సభ నుంచి 21 అన్నారు, రాజ్యసభ నుంచి 10 మెంబర్స్ అన్నారు. మరలా ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు నాన్న. ప్రెసిడెంట్ ఎంతమంది? 39 మెంబర్స్. దానికి చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి పిపి చౌదరి. జేపీసీలో మొత్తం సభ్యుల సంఖ్య 39 మెంబర్స్ అంటే 27, 12. లోక్సభ నుంచి 27 మెంబర్స్, రాజ్యసభ నుంచి 12 మెంబర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పించాలి? ఇది ఇంపార్టెంట్. 2025 బడ్జెట్ వస్తుంది కదమ్మా. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన చివరి నెల బడ్జెట్ను ప్రవేశపెట్టిన నెల ఉంటాయి కదా, చివరి వారంలో పాస్ట్ రోజున ఈ బిల్లును సమర్పించాలి. ఆ లోపులో ఈ బిల్లును సమర్పించాలి. జాయింట్ పార్లమెంట్ కమిటీ దేశం మొత్తం మీద ఒకేసారి ఎలక్షన్ జరగాలంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా విజయ్ హజారే ట్రోఫీ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది కదా. దేనికి సంబంధించింది? హాకీయా, వాలీబాల్ అంటాడమ్మా. గుర్తుపెట్టుకో, విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్కి సంబంధించి. ఓకేనా, క్రికెట్కి సంబంధించిన అంటే 50 ఓవర్స్ మ్యాచ్ అమ్మా. అంటే 50 ఓవర్ల మ్యాచ్. దీన్నే వన్ డే మ్యాచ్ అనొచ్చు కదా. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 2024 డిసెంబర్ 21 నుంచి. అంటే ఈ రోజునే స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో. విజయ్ హజారే ట్రోఫీ 2024-2025. దీని గురించి క్లారిటీగా తర్వాత అంటే మాట్లాడుకున్నా. నెక్స్ట్ అఫీషియల్ డేటా వచ్చిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకో, విజయ్ హజారే ట్రోఫీ ఎప్పుడు ప్రారంభమైంది? 2024 డిసెంబర్ 21. ఓకేనా. ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని ట్రోఫీస్ అమ్మ అంటే క్రీడా రంగాన్ని పర్టికులర్గా క్రికెట్ రంగానికి సంబంధించే ట్రోఫీస్ గుర్తుపెట్టుకోవాలి. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇది ప్రజెంట్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ క్రికెట్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనిస్తే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కూడా ఇది క్రికెట్కి సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి మనం గమనిస్తే ఓం ప్రకాష్ చౌటాలా కన్నుమూతమా. ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తులు ఇంపార్టెన్స్, వారికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, వారికి ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకోవాలమ్మా. తప్పనిసరిగా ఒక మార్క్ వస్తుంది. వార్తలో ఉన్న వ్యక్తులు వారి యొక్క మరణాల గురించి లేటెస్ట్గా 2 డేస్ బ్యాక్ మనం గమనిస్తే మా ప్రముఖ తబాలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ పద్మ విభూషణ్ గ్రహీత చనిపోవడం జరిగింది. ఓకేనా.
మరలా ఇప్పుడు వార్తలోకి వచ్చిన వ్యక్తి ఓం ప్రకాష్ చౌటాలా కనుమూత. మరి హర్యానా మాజీ ముఖ్యమంత్రి 89 సంవత్సరాల్లో చనిపోయానన్నా, అంటే 89 ఇయర్స్లో. మరి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ చీఫ్గా పనిచేస్తారు. దీన్ని INLD అబ్రివేషన్ గుర్తుపెట్టుకో, INLD ఇండియన్ నేషనల్ లోక్ దళ్. 1989 నుంచి 2005 మధ్య హర్యానాకు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు ఈయన. ఓకేనా, దాదాపుగా ఒక 5 సార్లు చేశారు. ఓకే, 1989 నుంచి 2005 వరకు హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేస్తారు. అంటే ఓం ప్రకాష్ చౌటాలా. మరి ఒక్కసారి మనం గమనిస్తేనన్నా, ఇటీవల కాలంలో కర్ణాటకకు చెందిన ఒక మహిళ వృక్షమాతగా పిలుస్తారు. వృక్షమాతగా లేటెస్ట్గా ఒక్కసారి చూసుకుని వృక్షమాతగా పిలిచే తులసి గౌడ. ఓకే, తులసి గౌడ మరణించారు. ఈ తులసి గౌడకి 2021లో పద్మశ్రీ అవార్డు వచ్చిందని కూడా మనం మాట్లాడుకున్నాం. పద్మశ్రీ అవార్డు వచ్చిందన్న తులసి గౌడ. ఈమె కర్ణాటక చెందింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. హిందూ వారసత్వ మాసంగా అక్టోబర్. అంటే అమెరికాలో భారతీయ పౌరులు, అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి కదనా, అక్కడ పర్టికులర్గా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి అంటే 2023లో అంటే ప్రతి రాష్ట్రంలో కూడా హిందువులు ఉంటారు నాన్న. అలా హిందువులకి పర్టికులర్గా ఒక నెలను వారు డిక్లేర్ చేస్తారు. అలా 2024 అక్టోబర్ నెలను హిందూ వారసత్వ నెలగా ప్రకటించారు. అమెరికాలో ఏ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకోమా, ఒహామో రాష్ట్రంలో హిందూ వారసత్వ మాసంగా అక్టోబర్ నెల ప్రకటించారు. గుర్తుపెట్టుకో, అంటే ఇటీవల కాలంలో ఒహామో రాష్ట్రము అంటే హిందూ వారసత్వ నెలగా ఏ నెల ప్రకటించింది? అక్టోబర్ మాసంలో. అక్కడ ఎక్కువ హిందువులు ఉంటారు నాన్న, దానివలన వాళ్ళు ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలని హిందూ వారసత్వ నెలగా ప్రకటిస్తారు. నెక్స్ట్ మనం ఒహామో రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంఠానీ అంటే అమెరికా రాష్ట్రంలో అంటే అమెరికా దేశంలో రాష్ట్రాలకి సెనేటర్ ఇంపార్టెంట్ పర్సన్. సెనేటర్ అంటే మన రాష్ట్రంలో గవర్నర్, ముఖ్యమంత్రి ఎలా అంటామో అక్కడ సెనేటర్ అని పిలుస్తారు. మరి ఒహామో చరిత్రలోనే తొలి హిందూ భారతీయ అమెరికన్ స్టేట్ సెనేటర్గా నీరజ్ అంఠానీ గుర్తింపు పొందారు నాన్న. మరి 2023లో కూడా అమెరికాలో అక్టోబర్ నెలను ఒక రాష్ట్రం హిందూ వారసత్వ నెలగా ప్రకటించింది. 2023లో జార్జియా రాష్ట్రము హిందూ వారసత్వ మాసంగా ప్రకటించింది. అమెరికాలో హిందూ వారసత్వ నెలగా గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న. భారత్ ఫ్రాన్స్ మధ్య నేషనల్ మ్యూజియం ప్రాజెక్ట్. భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఒక నేషనల్ మ్యూజియం ప్రారంభమైంది, అంటే ఒప్పందం జరిగింది నాన్న. ఇది మన భారతదేశంలో ఫ్రాన్స్ అండ్ ఇండియా 2 దేశాల సహకారంతో మన ఇండియాలో ఏర్పాటు చేస్తున్నాము. దానికి ఏమని పేరు పెట్టాం, ఓకేనా? మరి దేంట్లో భాగంగా అంటే అన్న సాంస్కృతిక సంబంధాల భాగంలో అంటే హిస్టారికల్ ప్లేసెస్ భాగంలో ఆ 2 దేశాల ద్వైపాక్షిక ఒప్పందం భాగంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అండ్ ప్యారిస్లో ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం స్ఫూర్తితో భారతదేశంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. సేమ్ అలాంటిదే. భారత్ కొత్త మ్యూజియం ఏర్పాటుకు అంటే MOU ఒప్పందం అంటే భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఒప్పందం జరిగింది. అంటే MOU అంటే మెమొరాండం ఆఫ్ అండర్స్టాండ్. మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ మ్యూజియాన్ని అంటే న్యూఢిల్లీలో చారిత్రాత్మక నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ చూడన్నా మరి దీనికి ఏమని పేరు పెడుతున్నారంటే యుగాన్ పేరుతో భారత్లో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని కంప్లీట్గా చెప్పాలంటే ఏ పేరు అంటే యుగాన్ భారత్. ఓకేనా, యుగాన్ భారత్.
క్వశ్చన్ అడగొచ్చు, ఇటీవల కాలంలో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఒప్పందం భాగంలో భారతదేశంలో ఏర్పాటు చేసిన నేషనల్ మ్యూజియానికి ఏమని పేరు పెట్టారు అంటే యుగ యుగన్ భారత్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ జ్ఞాన దినోత్సవం 2024 అంటే వరల్డ్ మెడిటేషన్ డే. మెడిటేషన్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అది ఎవరైతే దాన్ని బాగా డెవలప్ చేసుకుని దాన్ని అలవాటు చేసుకుంటామో మనం అన్ని విధాలుగా టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండవచ్చు, మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది, మనం అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు. లేటెస్ట్గా ఇదే రోజున ఎందుకు ఇంపార్టెంట్, పాస్ట్ టైమ్ అంటే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రపంచ జ్ఞాన దినోత్సవాన్ని ఏ ఇయర్ని జరుపుకున్నాం? 2024 ఫస్ట్ మెడిటేషన్ డే. లేటెస్ట్గా యుఎన్ఓలో 193 దేశాలు అంటే సభ్య దేశాలు దానికి ఒప్పందాన్ని తెలిపానా అంటే మెడిటేషన్ డేకి పర్టికులర్గా ఒక డే ఉండాలని. ఆ రోజే డిసెంబర్ 21 ఈ రోజున ఫస్ట్ జ్ఞాన దినోత్సవం. ఓకే, జ్ఞాన దినోత్సవం ఏ ఇయర్ని జరుపుకున్నాం? 2024 నుండి. మరి ఏ రోజు జరుపుకుంటాం? డిసెంబర్ 21 ఈ రోజున. మరి దీని థీమ్ ఏంటన్నా గమనిస్తే మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ. ప్రపంచ జ్ఞాన దినోత్సవం 2024 థీమ్ అండ్ యుఎన్ఓ అంగీకారంతో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మనం గమనిస్తే యోగా డే 2015 నుంచి యోగా డే జరుపుకుంటున్నాం. యోగా డే ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. యోగా డే జూన్ 21 అండ్ 2015 జరుపుకున్నాం ఫస్ట్ యోగా డే. ఫస్ట్ మెడిటేషన్ డే 2024 డిసెంబర్ 21. ఓకేనా. ఇప్పుడు న్యూయార్క్లో అంటే అమెరికాలో న్యూయార్క్ అంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వరల్డ్ మెడిటేషన్ డేకి మన ఇండియా నుంచి శ్రీ రవిశంకర్ అటెండ్ అవుతున్నారు. శ్రీ రవిశంకర్ అటెండ్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఆధ్యాత్మిక గురువు అని పిలుస్తారు, ఆధ్యాత్మిక గురువు. నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడైన. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి అంటారు, మినిమం సపోర్ట్ ప్రైస్. దీన్ని పెంచడం జరిగింది. అంటే రైతు నాటు వేయడానికి ముందుగా ప్రకటించే ధరను ఏమంటాం? మినిమం సపోర్ట్ ప్రైస్. మరి కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి మిల్లింగ్ కొబ్బరి ధర క్వింటా ధరను 11,582గా, నెక్స్ట్ బంతి కొబ్బరి ధరను 12,100గా నిర్ణయించింది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం 2024 డిసెంబర్ 20న ఆమోదముద్ర వేసింది. ఆమోదముద్ర వేయడం జరిగింది. మిల్లింగ్ కొబ్బరి అంటే మిల్లింగ్ కొబ్బరిలో మనం తొక్క తీసేసి మనము కొబ్బరిని పంపిస్తాం కదా మిల్లుకి. దేనిలో భాగంగానే ఆయిల్ ఆడడానికి పంపిస్తాం కదా, దాన్ని మిల్లింగ్ కొబ్బరి అని పిలుస్తారు కదా. మరి లేటెస్ట్గా ఎంఎస్పి అంటే నేను ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మినిమం సపోర్ట్ ప్రైస్. అండ్ కేంద్ర ప్రభుత్వము మరి 2025-26 రబీ సీజన్కు ఒక 6 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. లేటెస్ట్గా చాలా ఇంపార్టెంట్. మరి రబీ సీజన్కు 2025-26కి కేంద్ర ప్రభుత్వం ఎన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది, లేదా దానిలో లేని దాన్ని గుర్తించండి. అంటే 6 పంటల్లో లేని దాన్ని గుర్తించండి. గ్రూప్ 2 ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది నాన్న. ఈ 6 పంటలు గోధుమలు, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ మన ఎర్ర కందిపప్పు అండ్ శనగలు అండ్ పొద్దుతిరుగుడు, బార్లీ. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నీట్ యూజీ అడ్మిషన్లకు ప్రత్యేక కౌన్సిల్. అంటే మనం ప్రతి సంవత్సరం కూడా మెడికల్ సీట్స్ కోసము చాలా పోరాటం చేస్తూ ఉంటాం. చాలామంది మెడిసిన్స్ వేయాలని, నేను తప్పనిసరిగా డాక్టర్ అవ్వాలని ఉద్దేశంతో చాలామంది చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కొన్ని సీట్లు అనేవి ఏమవుతాయంటే వృధా అవుతూ ఉంటాయి నాన్న. అలా వృధా అవ్వకుండా ఇక్కడ మిగిలిపోయిన సీట్లకు ప్రత్యక్షంగా మళ్ళా కౌన్సిల్ నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుందని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నెక్స్ట్ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశము. మరి ఈ ప్రక్రియను డిసెంబర్ 30లోగా పూర్తి చేయాలని పేర్కొంది. ఖాళీ సీట్లను నింపేందుకు ప్రత్యేక కౌన్సిల్ నిర్వహించాలని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం చెప్పింది. నీట్ యూజీ అడ్మిషన్లకు ప్రత్యేక కౌన్సిల్, పర్టికులర్గా ఎంబీబీఎస్ అని చేస్తూ ఉంటాయి కదా, సింపుల్గా చెప్పండి, మెడిసిన్ సీట్స్ మిగిలిపోతాయి కదా, వాటికి మరలా కౌన్సిలింగ్ జరిపి ప్రతిభ ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి సీట్స్ అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వార్తలకు వచ్చి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. పిఎం రాష్ట్రీయ బాల పురస్కారం 2025. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారము. ఈ అవార్డు ప్రతి సంవత్సరం 25 మంది చిన్నారులకు ఇవ్వడం జరుగుతుంది. వారిలో ప్రతిభను గుర్తించి మరి దీంట్లో ఒక 25 మెంబర్స్కి ప్రకటించారు కదా 2025కి. అంటే 2025 ఆధారంగా 2024లో ముందుగా ఇస్తారు నాన్న. మరి ఈ అవార్డులు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక మహిళ కూడా ఉంది, ఒక బాలిక. ఆమె 9th క్లాస్ చదువుతుందమ్మా, ఎగ్జాక్ట్గా 9th క్లాస్ ప్రిపేర్ అవుతుంది, 9th క్లాస్ చదువుతుంది అని గుర్తుపెట్టుకో. ప్రిపేర్ అవుతుందంటే మళ్ళీ కోచింగ్ కాదన్న, చదువుతుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే మంగళగిరి క్రీడాకారిణి ఎంపికైంది. అంటే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి క్రీడాకారిణి ఎంపికైందమ్మా. ఈమె క్రీడాకారిణి, స్కేటింగ్ ప్లేయర్. ఆమె పేరు గుర్తుపెట్టుకో, మాత్రాపు జెస్సీ రాజ్ అని గుర్తుపెట్టుకో. జెస్సీ రాజ్ 14 years, 9th క్లాస్ ఉమెన్. దేశవ్యాప్తంగా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 2024 డిసెంబర్ 26న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారము అందిస్తారు. ఈ ఇయరే ఇస్తారు. బట్ ఏ ఇయర్ సంబంధించి 2025. ముందుగా వారి యొక్క ప్రతిభను గుర్తించి ఇస్తారు నాన్న. 2024 జూన్లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన పోటీలో ఇన్లైన్ ఫ్రీ స్కేటింగ్ విభాగంలో బంగారు పథకం సాధించింది ఎవరు? జెస్సీ రాజ్. అంటే 25 మంది చిన్నారులకు ప్రకటించారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఉమెన్ ఎవరమ్మా? జెస్సీ రాజ్. ఆమె ఏ ప్లేయరు? స్కేటింగ్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. K9 వజ్ర మర ఫిరాంగులు. మరి భారత సైన్యానికి, ఇండియన్ ఆర్మీకి, భారత సైన్యానికి ఎవరు తయారు చేసిస్తున్నారు అంటే ఎవరి మధ్య ఒప్పందం జరిగింది అంటే L&T కంపెనీ, మరి లారెన్స్ కాదు గుర్తుపెట్టుకో, లార్సెన్స్ అండ్ ట్రూబో వారి మధ్య ఒప్పందం జరిగింది. ఇండియన్ ఆర్మీ లేదా భారత సైన్యము మరియు L&T మధ్య ఒప్పందం జరిగింది. భారత సైన్యానికి L&T సరఫరా చేయనున్నది K9 వజ్ర మర ఫిరాంగులు. ఎంత ఒప్పందం జరిగింది? గమనిస్తే 7,628 కోట్ల ఒప్పందం జరిగింది నాన్న. మరి అత్యంత దూరంలో గల లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడతాయని రక్షణ శాఖ తెలిపింది. గుర్తుపెట్టుకో, ఇటీవల కాలంలో K9 వజ్ర మర ఫిరాంగుల ఒప్పందం ఏ 2 సంస్థలు లేదా ఎవరెవరి మధ్య ఒప్పందం జరిగింది? భారతీయ సైన్యం మరియు L&T గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా PSLV C60లో స్వేచ్ఛా పేలోడ్. ఇస్రో చేస్తున్న ప్రయోగం జరిగిన తర్వాతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే డేట్స్ మారుతున్నాయి. ఉదాహరణకి మనము PSLV C59 ఏమనుకున్నా డిసెంబర్ 4 అని చెప్పుకున్నాం ముందుగాన, అంటే నవంబర్లో చెప్పుకున్నాం మనం. కానీ ఇప్పుడు జరిగింది డిసెంబర్ 5న జరిగింది ప్రయోగము. గతంలో PSLV C60 ఏం చెప్పుకున్నాడు సారు? డిసెంబర్ 24 అన్నాడు. మీరు అదే గుర్తుపెట్టుకుంటారు. డేట్ మారింది నాన్న, డేట్ చేంజ్ అయింది. PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C60 ప్రయోగము 2024 డిసెంబర్ 30న జరుగుతుందమ్మా. డిసెంబర్ 30న జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే 2020 డిసెంబర్ 30, అంటే ఈ మంత్ 30న. ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C60 ద్వారా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు. అంటే గమనించాలమ్మా, తెనాలికి చెందిన ఎన్ స్పేస్ టెక్ సంస్థ భాగస్వామ్యము, ఇస్రోతో ఒప్పందం చేసుకునే భాగస్వామ్యం. మేము కూడా ఉపగ్రహాన్ని పంపిస్తాము, మా దగ్గర ఉన్న ఉపగ్రహాలు పంపించండి. మన ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో కూడా ఒక స్పేస్ ఆర్గనైజేషన్ ఉందమ్మా, గుర్తుపెట్టుకో. ఎన్ స్పేస్ టెక్ సంస్థ, మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో కూడా ఉందా అంటే ఉంటుంది నాన్న. అండ్ స్వేచ్ఛ సాట్ V.0 ఈ ఉపగ్రహం పేరు నాన్న. అంటే ఎన్ స్పేస్ టెక్ సంస్థ వారు తయారు చేసిన ఉపగ్రహం పేరు గుర్తుపెట్టుకో. ఎన్ అంటే స్వేచ్ఛ సాట్ V.0. ఓకే, స్వేచ్ఛ సాట్ V.0 పేలోడ్ను PSLV C-60 రాకెట్ ద్వారా పంపిస్తున్నారు. మరి ఎన్ స్పేస్ టెక్ సంస్థ వ్యవస్థాపకురాలు ఒక ఉమెన్ ఉన్నారు నాన్న. ఆమె పేరు కొత్త మాసు సాయి దివ్య. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలన్నా. ఇటీవల కాలంలో ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్ల పేర్లు, ఈ రాకెట్ ద్వారా పంపిస్తున్న ఉపగ్రహాల పేర్లని మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మొదటి సోలార్ గ్రామం, ఇండియా పాస్ట్ సోలార్ గ్రామం, అది కూడా ఒక బార్డర్లో, రెండు దేశాల సరిహద్దులో, పాకిస్తాన్కి భారతదేశానికి సరిహద్దులో, పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య పాకిస్తాన్ సరిహద్దుకి భారతదేశానికి సరిహద్దుకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం, అది గుజరాత్లో ఉంది నాన్న. ఆ గ్రామం వార్తలకు వచ్చింది. అంటే ఇండియా పాస్ట్ సోలార్ విలేజ్ లేదా బార్డర్ సోలార్ విలేజ్ అనవచ్చు. అంటే గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో మసాలి గ్రామం, మోస్ట్ ఇంపార్టెంట్. మసాలి గ్రామం ఇటీవల కాలంలో ఎందుకు వార్తలకు వచ్చింది? సోలార్ విలేజ్గా. ఈ మసాలి గ్రామం పాకిస్తాన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న విలేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం గమనిస్తే బొమ్మ సముద్రము వార్తలకు వచ్చింది. బొమ్మ సముద్రము ఇది చిత్తూరు జిల్లాలో ఉందమ్మా, చిత్తూరు జిల్లాలో ఉంది. 2024లో అత్యంత సంతోషమా ఆరోగ్యమా అంటడమా? బొమ్మ సముద్రం 2024 దేశంలోనే అత్యంత ఆరోగ్య గ్రామము. అంటే 2024 ఇండియా హెల్తీస్ట్ విలేజ్, అత్యంత ఆరోగ్య గ్రామంగా వార్తలకు వచ్చింది బొమ్మ సముద్రము. ఎక్కడ ఉందన్న? చిత్తూరు జిల్లాలో. గుర్తుపెట్టుకోవాలి, చిత్తూరు జిల్లాలో. ఇటీవల కాలంలో అండ్ అహోబిలము, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వార్తలో ఉంది కావున అహోబిలము నాన్న ఎందుకు వార్తలోకి వచ్చిందంటే 2024 బెస్ట్ టూరిస్ట్ విలేజ్, 2024 బెస్ట్ టూరిస్ట్ విలేజ్. పర్టికులర్గా ఒక విలేజెస్ వస్తే దాని ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సోలార్ విలేజ్గా వచ్చింది. అండ్ సోలార్ సిటీగా ఇండియా పాస్ట్ సోలార్ సిటీగా మధ్యప్రదేశ్లో సాంచి నాన్న సోలార్ సిటీగా గుర్తింపు పొందింది. 24/7 సోలార్ విలేజ్, ఇండియా పాస్ట్ 24/7 సోలార్ విలేజ్ మోండెరా. ఇది గుజరాత్లో ఉందన్న, గుజరాత్లో ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా వచ్చిన విలేజెస్ మనకి ఇంపార్టెంట్. లేటెస్ట్గా మనకి దేవుమాలి ఇది వార్తలో ఉంది నాన్న. దేవుమాలి రాజస్థాన్. మరి 2024లో దేవుమాలి ఎందుకు వార్తలకు వచ్చింది? బెస్ట్ టూరిస్ట్ విలేజ్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉత్తమ పర్యాటక గ్రామంగా వార్తలకు వచ్చింది. అలాగే రాజస్థాన్లో మనం గుర్తుపెట్టుకుంటే రాజస్థాన్లో పాలి అనే గ్రామం ఎందుకు వార్తలకు వచ్చిందని అంటే ప్రపంచంలోనే తొలిసారిగా ఓమాకారంలో దేవాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఇది రాజస్థాన్ గుర్తుపెట్టుకోవాలన్నా. మాదాపూర్ ఎందుకు వార్తలకు వచ్చింది? 2024 మాదాపూర్ విలేజ్. మాదాపూర్ నాన్న ఎక్కడుంది అంటే మా గుజరాత్లో ఉంది. ఇది ఎందుకు వార్తలకు వచ్చిందంటే ఇండియాలో రిచెస్ట్ విలేజ్గా వార్తలకు వచ్చింది. కొన్ని విలేజెస్ మనకి చాలా చాలా ప్లస్ అవుతుందన్న. ఇప్పుడు మనకు వార్తలకు వచ్చింది మసాలి గ్రామం
అంటే ఇండియాలో ఫస్ట్ సాలర్ విలేజ్గా వార్తల్లోకి వచ్చింది. ఇది పాకిస్తాన్ భారతదేశానికి సరిహద్దుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాకిస్తాన్కి సరిహద్దుగా ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా ఖోఖో ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ ఐకాన్ అని ప్రచారకర్త అని పిలుస్తారు. మన ఇండియాలో ఖోఖో జరుగుతుందమ్మా 2025. ఈ సందర్భంలో ఒక బాలీవుడ్ యాక్టర్ నియమించాం ప్రచారకర్తగా సల్మాన్ ఖాన్. మరి ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా KKFI ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2025కి సంబంధించిన 2025 జనవరి 13 నుండి జనవరి 19 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. అంటే ఖోఖో ప్రపంచ కప్ 2025లో ఎక్కడ జరుగుతుంది? మన ఇండియాలో జరుగుతుంది. ఎక్కడ పర్టికులర్గా అంటే న్యూఢిల్లీ. జనవరి 13 స్టార్ట్ అవుతుంది. అంటే భోగి పండగ ముందు రోజు అంటాం కదా, జనవరి 13 జనవరి 19 వరకు బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఉన్నారమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.